మీకు తెలుసా డీమార్ట్ని మాధవరంలో కొత్తగా ఓపెన్ చేశారనేసి? నేను రీసెంట్గా వెళ్ళానండి. మాధవరంలో డీమార్ట్ ఓపెన్ చేశారని తెలిసింది. నేను రెగ్యులర్గా వడపల్లి విరుగంబాకంలో ఉండి డీమార్ట్లోనే షాపింగ్ చేస్తానండి. ఎప్పుడు కూడా 2-3 మంత్స్కి వన్స్ అక్కడ వెళ్ళి ఇంటికి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను. విరుగంబాకంలో ఉండే డీమార్ట్ అయితే మా ఇంటి దగ్గరికి 45 మినిట్స్ లాంగ్లో ఉంటుందండి. ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను చాలా డిస్టెన్స్లో ఉంది. కాకపోతే డీమార్ట్లో వస్తువులు అనేవి క్వాలిటీగా ఉంటాయి. ఒక్కోసారి ఆఫర్స్ అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా రెగ్యులర్గా అక్కడికే వెళ్ళి వస్తువులు అనేవి తీసుకుంటూ ఉంటానండి. వస్తువుల క్వాలిటీ కూడా బాగుంటుంది, నాకు చాలా నచ్చుతుంది. అందుకే దూరమైనా సరే ఎప్పుడు కూడా డీమార్ట్లోనే వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే మా ఇంటికి దగ్గరలో జస్ట్ ఒక 10 మినిట్స్ దూరంలోనే మాధవరంలో ఈ విధంగా డీమార్ట్ని అయితే ఓపెన్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ వేసేసింది. నాకు తెలిసిన వెంటనే ఈ విధంగా ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకుందామని వెళ్ళానండి. కానీ చూస్తున్నారు కదా రష్ అయితే ఎలా ఉందో. చాలా అంటే చాలా రష్గా ఉందండి. అస్సలు తీసుకోవాల్సిన సామాన్లు కూడా తీసుకోలేకపోయాను. సరే వెళ్ళాను కదా, మొత్తం కూడా చూసుకున్నాను. ముఖ్యమైన సామాన్లు మాత్రమే కొన్ని మాత్రమే తీసుకునేసి వచ్చేసాను. నాకు ఒకటి అనిపిస్తుందండి, నాకే ఇలా అనిపిస్తుందా మరి మీకు కూడా అనిపిస్తుందా? ఇదైతే చెప్పండి నాకు. ఎక్కడికి వెళ్ళినా ఎంత రష్గా ఉంటుందంటే, ఒక గుడికి వెళ్ళినా సరే, షాపింగ్కి వెళ్ళినా సరే, అలాగే హాస్పిటల్కైనా బీచ్కైనా ఎక్కడికి వెళ్ళినా రష్ అయితే ఎక్కువగానే ఉంటుంది. దీని ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, వీకెండ్స్లో మాత్రం డీమార్ట్కి అయితే వెళ్ళకూడదండి. వీక్ డేస్లో మాత్రమే వెళ్ళామంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. పాపను పెట్టుకొని షాపింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే చూస్తున్నారా, జనాలంతా కూడా ఈ విధంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ట్రాలీస్ అనేవి లేవండి. ఎవరైనా షాపింగ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ చేసి మనకి ఇస్తేనే ట్రాలీస్ కూడా దొరుకుతున్నాయి. అంత రష్గా ఉందండి. సండే టైంలో మాత్రం పోనే పోకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.